ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి లైఫ్లోనే జరుగుతుంది. ఇది జరుగుతుందా అని కూడా మీకు తెలియదు. అదేంటంటే ఇప్పుడు నువ్వు నీ ఫోన్ ఓపెన్ చేసి ఎవరికన్నా ఫోన్ చేయాలి అనుకుంటే డయల్ ప్యాడ్లో ఇలా స్వైప్ చేయగానే ఫోన్ పోతా కదా, నీ సెల్ నియరెస్ట్ సెల్ టవర్కి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుండి నెట్వర్క్కి ఒక రేడియో వేవ్ ద్వారా కానీ, మైక్రోవేవ్ ద్వారా కానీ, ఫైబర్ ద్వారా కానీ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. ఆ మొబైల్ నెట్వర్క్ అతనున్న లొకేషన్ చుట్టూ నియరెస్ట్ సెల్ టవర్స్ అన్నిటికీ సిగ్నల్ పంపిస్తుంది. ఎక్కడైతే సిగ్నల్ స్ట్రాంగ్గా ఉంటుందో ఆ సిగ్నల్ ఆ నియరెస్ట్ సెల్ టవర్ కనెక్ట్ అయ్యి ఆపోజిట్ పర్సన్కి కాల్ వెళ్తుంది. దాని తర్వాత ఆపోజిట్ పర్సన్, సెల్ టవర్, మొబైల్ నెట్వర్క్, మళ్ళీ సెల్ టవర్, మళ్ళీ మొబైల్ ఫోన్, మన మొబైల్ ఫోన్, ఇలా ఒక స్ట్రైట్ రోడ్ క్రియేట్ అవుతుంది. ఇది విత్ ఇన్ సెకండ్స్లోనే జరిగిపోతుంది. ఈ రోడ్డునే మనం డెడికేటెడ్ ఛానల్ అంటాం. మనకి ఒక డౌట్ వచ్చినట్టయితే ఆ సెల్ టవర్కి కనెక్ట్ అయింది, ఓకే, నెక్స్ట్ ఆ సెల్ టవర్ నుంచి వేరే సెల్ టవర్కి ఒక పర్సన్ పోయినాడు అనుకో, ఫోన్ కట్ కాదు. దీన్నే హ్యాండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటారు. హ్యాండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే నీ సిగ్నల్ స్ట్రెంగ్త్ ఈ టవర్కి తగ్గిపోతుంది. నెక్స్ట్ నియరెస్ట్ టవర్ ఉంటుంది కదా, ఆ టవర్కి గ్రేటెస్ట్ సిగ్నల్ స్ట్రెంగ్త్ పోతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆ సెల్ టవర్కి కనెక్ట్ అవుతుంది. దీన్నే మళ్ళీ రోడ్ క్రియేట్ అవుతుంది కదా, ఈ రోడ్ క్రియేట్ అయ్యేదానే మళ్ళీ ఈ ఛానల్లో ఓల్డ్ ఛానల్ రిలీజ్ అయ్యి న్యూ ఛానల్ కనెక్ట్ అవుతుంది. ఇది మొత్తం విత్ ఇన్ సెకండ్స్లోనే జరుగుతుంది. ఇది జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియకోకుండా జరిగిపోతుంది. ఇది టెలికమ్యూనికేషన్లో ఒక సింపుల్ పార్ట్. నాకు ఎలా తెలుసు అంటే ఐఎమ్